ప్రైజ్ లార్డ్. ఈ సమయాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘానికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రార్థించుకుందాం. కృపగల తండ్రి, జీవం గల ప్రభా, ఈ సాయంకాల సమయంలో మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ధన్యతను, కృపను బట్టి నీకు స్తోత్రం నా తండ్రి. ప్రభా, ఈ 40 దినాల సెలవు ధాన్యాల్లో నా తండ్రి వస్తున్న ప్రతి బిడ్డని నువ్వు పేరు పేరు వరుసన ఆశీర్వదించి, దీవించి, బలపరిచి, సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ప్రతిదీ నీకు మహిమకరంగా జరిగించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రం 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 నా తండ్రి, స్తోత్రం ప్రభా. ఏ బిడ్డ అయితే రాలేక వెనకబడి ఉన్నారో అటు బిడ్డలతో నువ్వు మాట్లాడి వాళ్ళని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం పట్ల కూడా నీకు మహిమకరంగా జరిగించుకోమని ప్రభా. ఈ ఆరాధన ఆది నుండి అంతం వరకు నీకు మహిమకరంగా నా తండ్రి నీకు ఘనంగా జరిగించమని ప్రార్థిస్తూ, మా ప్రియుడు నజరేయుడైన యేసయ్య పేరిట అతి వినయంతో మిక్కిలి పాపినై బతిమలాడి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. 368 సాంగ్ నెంబర్ 368. రావయ్య యేసునాదా, మా రక్షణ మార్గము దేవా. రావయ్య యేసునాదా, మా రక్షణ మార్గము. నీ సేవ చేయమము చేపట్టుటకు రావయ్య యేసునాదా. నీ సేవ చేయమము చేపట్టుటకు రావయ్య యేసునాదా. హద్దు లేక మేము ఇలా ముద్దులమై ఉంటిమి దేవా. హద్దు లేక మేము ఇలా ముద్దులమై ఉంటిమి. మా కొద్ది బుద్ధులని దిద్ది రక్షింపన్ రావయ్య యేసునాదా. మా కొద్ది బుద్ధులని దిద్ది రక్షింపన్ రావయ్య యేసునాదా. నిండు వేడుకతోనూ మమ్ము వెండు పడక చేసి దేవా. నిండు వేడుకతోనూ మమ్ము వెండు పడక చేసి, మా గండంబులన్నీ ఖండించుటకు రావయ్య యేసునాదా. మా గండంబులన్నీ ఖండించుటకు రావయ్య యేసునాదా. మేరా లేని పాపం మాకు భారమై ఉండగా దేవా. మేరా లేని పాపం మాకు భారమై ఉండగా, నీవు దూరంబుగా చేసి దారి చూపుటకు రావయ్య యేసునాదా. నీవు దూరంబుగా చేసి దారి చూపుటకు రావయ్య యేసునాదా. పాపులమయ్య మేము పరమ తండ్రిని గానకను దేవా. పాపులమయ్య మేము పరమ తండ్రిని గానకను. మా పాపంబులన్నీ పారదోలుటకు రావయ్య యేసునాదా. మా పాపంబులన్నీ పారదోలుటకు రావయ్య యేసునాదా. అందమైన నీదు పరమానందపురమందు దేవా. అందమైన నీదు పరమానందపురమందు మేమందిరము చేరి ఆనందించుటకు రావయ్య యేసునాదా. మేమందరము చేరి ఆనందించుటకు రావయ్య యేసునాదా. రావయ్య యేసునాదా, మా రక్షణ మార్గము దేవా. రావయ్య యేసునాదా, మా రక్షణ మార్గము. నీ సేవ చేయమము చేపట్టుటకు రావయ్య యేసునాదా. నీ సేవ చేయమము
పట్టుటకు రావయ్య యేసునాథా. సాంగ్ నెంబర్ 403. నా రక్షకుని వెంబడింతు నన్నిటన్ ఘోరమైన కొండలైన జాంకొందును సురక్షితంబుగాను నేను వెళ్ళుదు పరమ కిరీటముందు వరకు యేసు నేను ఎన్నడెన్నడూను ఆశతో నన్నిటన్ వెంబడింతును బాసురంబో ప్రభు వెంట కన్ను మూసుకొని ఎక్కడిని వెళ్ళుదున్ నా యేసు తోడ వెళ్ళుచుండు నెల్లదన్ ప్రయాసమైన లోయలైన భయపడన్ దయచూపు యేసు నన్ను వెంబడించు భయమేల భువనంబులో దగున్ యేసు నేను ఎన్నడెన్నడూను ఆశతో నన్నిటన్ వెంబడింతును బాసురంబో ప్రభు వెంట కన్ను మూసుకొని ఎక్కడిని వెళ్ళుదున్ నా కాలమెల్ల యేసు నందు నమ్ముదున్ బేకరంపు వార్ది అయిన నే దాటుదున్ నా కర్త తోడనెందునైన నెగుదున్ నాకమెక్కి తండ్రి చువరకున్ యేసు నేను ఎన్నడెన్నడూను ఆశతో నన్నిటన్ వెంబడింతును బాసురంబో ప్రభు వెంట కన్ను మూసుకొని ఎక్కడిని వెళ్ళుదున్. సాంగ్ నెంబర్ 410. యేసుని నామామృతము మాకెంత రుచియయ్యా దేవ యేసుని నామామృతము మాకెంత రుచియయ్యా మా దోషములను హరించి మోక్ష వసులుగా చేయుటకు బాసురా ప్రకాశమైన యేసుని నామామృతము మాకెంత రుచియయ్యా వేడుకలరగూడి నిన్ను కొని యాడు వారికి దేవ వేడుకలరగూడి నిన్ను కొని యాడు వారికి ఎంతో కీడు చేసిన పాడు వైరిన్ గొడ నంగవాణి తాడనము చేసి దేవి యేసుని నామామృతము మాకెంత రుచియయ్యా పాపములు హారింపనీవే ప్రభు మాకయ్యా దేవ పాపములు హారింపనీవే ప్రభు మాకయ్యా నీ దాపు చేరిన వారి కంద
కాపదలు బాపి నిత్య కాపుగతి చూపినావు యేసుని నామామృతము మాం ఎంత రుచి అయ్యా అక్షయ కరుణీక్ష భువనం రక్షకా నీవే దేవా అక్షయ కరుణీక్ష భువనం రక్షకా నీవే మము పాక్షముగరాక్షించి మోక్ష రక్షణకు దీక్షగోని దీక్షితులమైన మాకు యేసుని నామామృతము మాం ఎంత రుచి అయ్యా అందమగుని మందిరమున బొందుగా మేము దేవాందమగుని మందిరమున బొందుగా మేము నీ సుందర కరుణామృతము మా గంధముల యందు గ్రోలుటందుకు సుందరమైన యేసుని నామామృతము మా ఎంత రుచి అయ్యా. ఈ సమయంలో ప్రార్థన కొరకు మిసెస్ జాషువా ఆంటీని డివోషన్ కొరకు అయ్యగారి వాక్యం కొరకు ప్రార్థించమని కోరుతాను. ప్రార్థించుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, మా గొప్ప తండ్రి యేసయ్యా, నీకు ఎన్నో వందనం స్తుతులు స్తోత్రం తండ్రి. ఉట్టిదాన్ని మట్టిదాని తండ్రి, ఏ యోగ్యత లేనిదాని తండ్రి యేసురాజా, నీకు ఎన్నో వందనం తండ్రి. నన్ను కూడా పరిశుద్ధ బిడ్డలతో పాటు నన్ను కూడా తండ్రి నిన్ను స్తుతించే ఆరాధించే భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకే నీకు ఎన్నో వందనం తండ్రి. ఈ ఉపవాస దినం నా తండ్రి 40 రోజులు తండ్రి యేసయ్యా తండ్రి బిడ్డలతో పాటు తండ్రి నిన్ను రోజు స్తుతించే భాగ్యాన్ని నాకు ఇస్తున్నందుకే నీకు ఎన్నో వందనం తండ్రి. మాలో తండ్రి పాత రోత జీవితం ఉంటే తండ్రి తీసివేయను తండ్రి యేసయ్యా తండ్రి. నీకు సమీపంగా ఉంటూ తండ్రి నీలో సహజంలో ఉండే భాగ్యాన్ని మాకు దయచేయను తండ్రి యేసయ్యా తండ్రి. ఇప్పుడు తండ్రి వాక్యం చెప్పే శిష్టాన్ని తండ్రి దీవించను తండ్రి యేసురాజా, నీకు ఎన్నో వందనం తండ్రి. దినదినం తండ్రి వాక్యం చేత తండ్రి మమ్మల్ని బలపరుస్తున్న దేవా, నీకు ఎన్నో వందనం తండ్రి. పాస్టర్ గారిని బట్టి తండ్రి నీకు ఎన్నో వందనం తండ్రి. మంచి ఆరోగ్యాన్ని బలం శక్తిని దయచేయను తండ్రి. తన ద్వారా తండ్రి మేము ఎన్నో వాక్యాలు వింటున్నాం తండ్రి యేసయ్యా తండ్రి. మేము వాక్యం విని తండ్రి మా హృదయంలో ఉంచుకోవాలి తండ్రి, విడిచిపెట్టుకోకుండా తండ్రి మాకు జ్ఞానాన్ని దయచేయను తండ్రి. పాస్టర్ గారిని తండ్రి ఇప్పుడు వాక్యం చెప్తుండగా తండ్రి తనకు తండ్రి యేసయ్య తండ్రి నీ పరిశుద్ధ ఆత్మతో నింపాను తండ్రి యేసురాజా తండ్రి. యేసయ్య తన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాను తండ్రి యేసురాజా తండ్రి. ఉపవాస ప్రార్థనలో ఉన్న బిడ్డలను తండ్రి యేసయ్య తండ్రి వాళ్ళకు బలాన్ని శక్తిని దయచేయను తండ్రి. ఎవరైతే తండ్రి ఎలాంటి సమస్యలతో ఉన్నారో తండ్రి వాళ్ళ సమస్యలన్నీ తండ్రి తీరేటట్టు చేయను తండ్రి యేసురాజా, నీకు ఎన్నో వందనం తండ్రి. ఉపవాస ప్రార్థన ద్వారా తండ్రి ఎంతో తండ్రి విజయాలు పొందించు తండ్రి యేసురాజా తండ్రి. మాకన్నా ముందున్న పితరులు తండ్రి యేసురాజా తండ్రి మేము కూడా తండ్రి యేసయ్య తండ్రి కేవలం ఉపవాస ప్రార్థన ద్వారా తండ్రి ఎన్నో విజయాలు సాధించొద్దు తండ్రి యేసయ్య తండ్రి. రోజు వింటున్నాం తండ్రి యేసయ్య వాక్య ప్రకారమైన జీవితాలు నాకును మాకును అందరికీ దయచేయను తండ్రి. ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు ఎన్నో వందనం తండ్రి. యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయాన్ని డివోషన్ కొరకు అనురాధ ఆంటీకి దేవుని పరిశుద్ధ నామం స్తోత్రం. దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవుడికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కృప నమ్మకం కలిగిన ప్రభా, జాలిగల మా యేసయ్య ప్రభా, ఇట్టి ఆధిక్యత ప్రభా నీ పరిశుద్ధ నామంలో నాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు.
ప్రభా మాట్లాడుతున్న నాకు నోటిగా నోరుగా మీరున్నమనర్చున్నాను. వినిచిన మా అందరూ కూడా ప్రభా నీ కృపను, నీ శక్తిని, నీ ఆధిక్యతను, నీ ధన్యతను ప్రభా మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందమనర్చు. యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామం స్తోత్రం. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరొక్క మారు సిలువ ధ్యానంలో ఉన్న మనము సిలువ శక్తి యొక్క విశిష్టతను మనం ఈరోజు కొద్ది మాటల్లో మనం తెలుసుకుందాం. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో ఈ రీతిగా రాస్తుంది, అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. అపోస్తులైన పౌలు ఈ రీతిగా గలతీయులకు రాసిన పత్రికలో మరొకరికి ఈ విధంగా రాసిపెట్టి ఉన్నాడు. ఆయన దేని బట్టి అతిశయిస్తున్నాడు అంటే సిలువను బట్టి అతిశయిస్తున్నాడు. ఇక్కడ మనము ఈ యొక్క జీవ గ్రంథంలో మనం చూసినట్లయితే చాలా మార్లు ఏమని రాసుంటుందంటే కొందరు గుర్రములను బట్టి కొందరు రథములను బట్టి అతిశయపడుతుంటారని వాక్యంలో రాస్తుంది. ఈ లోకంలో ఉన్న మనమైతే మనకున్న ఉద్యోగాన్ని బట్టో, మనకున్న ఆస్తిని బట్టో, లేకుంటే మనకున్న సంపదను బట్టో, కొంతమంది అయితే నాకు దేవుని శక్తి ఉంది అని కూడా మనం అతిశయిస్తాం. కానీ ఇక్కడ అపోస్తులైన పౌలు క్లియర్గా ఏం రాస్తుందంటే యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక అని రాస్తుంది. ఇంకా నేను దేని బట్టి అతిశయించిన వ్యర్థమే ప్రభా, నేను అతిశయించాలంటే కేవలము నీ సిలువను యందు బట్టి తప్ప, యేసుక్రీస్తు సిలువ యందు తప్ప నేను దేని కూడా అతిశయించాల్సిన అవసరం లేదని ఇక్కడ వాక్యంలో సెలవిస్తుంది అనమాట. సో అదే గలతీయులు రాసిన పత్రికలో మనము 6వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసుకున్నట్లయితే 6వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసుకున్నట్లయితే నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడునూ నన్ను శ్రమ పెట్టవద్దు. ఇక్కడ మనము ముద్ర గురించి మాట్లాడుతున్నాం, ఒక సీల్ గురించి మాట్లాడుతున్నాం. దేవుని నమ్ముకున్న మనందరికీ కూడా మన పేర్లు మన తల్లిదండ్రులు మనకు పెట్టారు. కానీ అంతకంటే ముఖ్యంగా ఒక మంచి ముద్ర మనకుంది. ఏంటి ఆ ముద్ర అంటే ఈమె దేవుని బిడ్డ, ఈయన దేవుని కుమారుడు, ఈమె దేవుని కుమార్తె. మన జీవితాలకు అది చాలు కదండి కదా. ఎన్ని ఆస్తులు సంపాదించినా, ఎన్ని అంటే కోట్లు సంపాదించినా, ఎంత బంగారం సంపాదించినా కూడా ఈ స్థితి లేకపోతే మనం మరణించిన, అంటే ఇది నిజమో అబద్ధమో నాకైతే తెలియదు, కానీ మనం మరణిస్తే మాత్రం, ఈ ఆధిక్యత లేకుండా మనం మరణిస్తే మాత్రం నేనైతే అంటే నేను నమ్మే విశ్వాసం ఏంటి అంటే ఆ పరలోక రాజ్యానికి మాత్రం నేను మాత్రం చేరను. మనం అందరం కూడా ఎలాంటి ముద్ర కలిగి ఉండాలి? ఈ సిలువ యేసు యొక్క ముద్రను కలిగి ఉండాలి. మన యొక్క పేరు ఈ లోకం మటుకే, కానీ ఈ లోకం విడిచి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకు ఆ యేసు యొక్క ముద్రను మనము కలిగి ఉండాలి. ఆ యేసు యొక్క ముద్రను మనము కలిగి ఉండాలంటే సిలువ యొక్క శక్తిని మనము గ్రహించాలి. ఈ సిలువ యొక్క శక్తిని మనము ఎలా గ్రహిస్తాము? చాలామంది సిలువ అంటే ఏంటి అంటే, చాలామంది సిలువ అంటే పాపానికి, శాపానికి, శిక్షకు గుర్తుగా చూస్తారు. కానీ దీనికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేనైతే ఏకీభవించాను. పాపానికి కానీ, శాపానికి కానీ, శిక్షకు కానీ గుర్తుగా నేను మాత్రం ఏకీభవించాను. నేను దేనికి ప్రాధాన్యతనిస్తాను? వాక్యం ఏమి సెలవిస్తుందంటే సిలువ అంటే అదొక విమోచన, సిలువ అంటే అదొక ప్రత్యక్షత, సిలువ అంటే అది ఒక నిరీక్షణ, సిలువ అంటే అదొక త్యాగం, సిలువ అంటే అదొక ప్రేమ. ఇవన్నీ చాలా చిన్న చిన్న పదాలుగా కనిపిస్తూ ఉంటాయి, కానీ ఒక్కొక్క రోజు మనం దీన్ని ధ్యానిస్తూ ఉంటాం. ఒక్కొక్క మాట మనం ధ్యానిస్తుంటే నాకు తెలిసి రోజులు కూడా మనకు సరిపోవు. అంటే సిలువ అంటే దీని యొక్క నిర్వచనం ఇంతే కాదు, ఇంకా ఎంతో ఉంది. సో సిలువ యొక్క విమోచన, సిలువ యొక్క ప్రత్యక్షత, సిలువ అంటే నిరీక్షణ, సిలువ అంటే ప్రేమ, సిలువ అంటే త్యాగం. సో ఈ సిలువ శక్తి మనం ఎలా పొందగలుగుతాం అని ఒక్కసారి మనం గమనించినట్లయితే
కేవలం 3 మాటలు చెప్పాలని మీ యొక్క గమనానికి తీసుకురావడాన్ని నేను ఆశపడుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఎవ్రీ టైం మనం ధ్యానిస్తూ ఉంటాము. అదేంటి అంటే, సిలువని గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడచున్న మనకు దేవుని శక్తి. ఇప్పుడు సిలువ యొక్క వార్త అది నశించుచున్న వారికి వెరితనము, రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి అని ఇక్కడ రాస్తుంది. కానీ గ్రహించాలంటే దానికి కావాల్సింది ఏంటి అంటే జ్ఞానం. ఎలాంటి జ్ఞానము? సిలువను గూర్చిన జ్ఞానం. జనరల్గా ఫిబ్రవరి సీజన్ రాగానే ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఎప్పటి వరకు? ఏప్రిల్ 23 వరకు. ఏప్రిల్ 23 ఇస్ ద లాస్ట్ వర్కింగ్ డే. అప్పటి వరకు ఎగ్జామ్ షెడ్యూల్, ఎగ్జామ్ సీజన్ ఉంటుంది. పిల్లలకు కావాల్సింది ఆ యొక్క బుక్ యొక్క జ్ఞానం. కానీ అంతకంటే శ్రేష్టమైనది ఈ యొక్క జీవగ్రంథం కదా, ఈ పరిశుద్ధ వాక్యం. సో ఈ సిలువను గూర్చిన జ్ఞానము మనము కలిగి ఉండాలా. ఈ సిలువను గూర్చిన జ్ఞానము 1 రోజు, 2 రోజులు, 1 గంట, 2 గంటల్లో రాదండి. మనము జీవితాంతము ధ్యానించినా కూడా అది తక్కువే. అందుకే డైలీ మనం వాక్యం చదవాలి, డైలీ మనము వాక్యం ధ్యానించాలి, వాక్యం కూడా ఇతరులకు ప్రకటించాలని వాక్యమే సెలవిస్తుంది. సువార్తను బోధించిన వారి పాదములు సుందరములంట. అది ఆయనకే కనిపిస్తుంది, మనకు కనిపించవు. మన పాదాలు చూస్తే మనకు చెడ్డ కనిపిస్తాయి, కానీ ఆ యొక్క పాదములు చాలా సుందరములని వాక్యం సెలవిస్తూ ఉంది. సో ఇక్కడ ఈ యొక్క సిలువని గూర్చిన జ్ఞానం మనము కలిగి ఉండాలి. ఈ సిలువని గూర్చిన జ్ఞానం ఎలా వస్తుందంటే చాలా సింపుల్గా మనం చెప్పొచ్చు, కానీ అది పాటించడం చాలా కష్టం. వాక్య ధ్యానం, వాక్య రీడింగు, తర్వాత ప్రార్థన, స్తుతి ఆరాధన, ఇవన్నీ లేకపోతే మాత్రం సిలువను గూర్చిన జ్ఞానాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము పొందలేము. ఏదో డ్యూటీకి టైం అవుతుంది కదా, టక్ 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 నాకు రీడింగ్ పోర్షన్ ఏదో ఉందో చదివేసి, లేకుంటే క్యాలెండర్లో ఏదో వాక్యం ఉందో అది చదివేసి వెళ్ళిపోవడం కాదు. అలా మనకు ఆశీర్వాదం వస్తుందని మీరు నమ్ముతా మాత్రం, మనం నమ్ముతా మాత్రం మనం మూర్ఖత్వంలో ఉన్నట్టే లెక్క. మనం ధ్యానించాలే, చదవాలే, జాగ్రత్తగా దాన్ని ఆచరించాలే కూడా. సో ఇక్కడ సిలువ వల్ల మనకు వచ్చే ఒక 2 లాభాలు ఏంటి అని అంటే, కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఈ రీతిగా రాస్తుంది. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి అని రాస్తుంది. అక్కడ అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల దయచేసి. మనకు తెలుసు, మనం అనుక్షణము మనం ఎలా దేవుని కృప మనల్ని ఆవరించి ఉందో, అట్ ద సేమ్ టైం సాతాను కూడా గర్జించు సింహం వలె ఎప్పుడు మనల్ని మింగుదామా అని చూస్తూనే ఉంటాడు. కానీ సిలువ శక్తి అంట, ఆ యేసుక్రీస్తు ప్రభు అంట మనల్ని ఈ యొక్క అంధకార సంబంధమైన అధికారంలో నుండి మనల్ని విడుదల దయచేస్తానంట. అదే కాకుండా ఇంకొక ప్లస్ పాయింట్ మనకి ఇక్కడ ఏంటి అంటే, అక్కడ కింద రాసుంది, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేస్తాడంట. ఈరోజు ఎంతో మంది అమెరికాకు వెళ్తా ఉన్నారు. అక్కడ వెళ్ళిన తర్వాత దే ఆర్ హోల్డింగ్ గ్రీన్ కార్డ్, అక్కడ పౌరసత్వంని సంపాదిస్తూ ఉన్నారు, అక్కడ సిటిజన్షిప్ని సంపాదిస్తున్నారు. అది గొప్ప కాదో నాకైతే తెలియదు. ఇక్కడైతే మనం గర్వంగా చెప్పుకుంటాం, మా ప్రియ బిడ్డలు అక్కడ ఉన్నారు, దే గాట్ ద గ్రీన్ కార్డ్ అని. కానీ ఇది చాలా ప్రాముఖ్యం. దేవుని నమ్ముకున్న మనము, యేసు బిడ్డలుగా ముద్ర వేసుకున్న మనకు కావాల్సింది ఏంటంటే ఆయన యొక్క రాజ్య వారసులుగా మనము చేయబడాలి. మనల్ని ఏ విధంగా చేస్తానంటుండంటే పరలోకానికి వారసులుగా చేస్తానంటున్నాడు. అదే కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో కూడా ఏమని రాసిందంటే, చాలు సిస్టర్, ఇక్కడ 3 పాయింట్స్ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఆ యొక్క 22వ వచనంలో.
ఏమని పాయింట్స్ అంటే పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా, అలాగే సమాధానం. 4 పాయింట్స్ మనకు వచ్చాయి. పరిశుద్ధులుగా చేస్తున్నారు ఆ యొక్క శిలువ శక్తి మనల్ని, నిర్దోషులుగా చేయబడుతున్నాము, నిరపరాధులుగా చేయబడుతున్నాము. అలాగే ఈ లోకంలో చాలామంది ఆశపడేది దేనికోసం అంటే సమాధానం. నాకు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఉన్నప్పటికీ కూడా నాకు సమాధానం లేదని ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటారు. కానీ ఆ సిలువ శక్తి ఈరోజు మనకు ఒక ప్రామిస్ చేస్తుంది ఏంటంటే ఆ యొక్క సమాధానాన్ని ఇచ్చే దేవుని నేనే నీకు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. మొదటిగా మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే సిలువని గూర్చిన జ్ఞానం. రెండవదిగా మనం కలిగి ఉండాల్సింది ఏంటి అని అంటే సిలువను మోయులాగున మనం ఉండాలి. సిలువను మోయాలంటే ఏం చేయాలి సిస్టర్? ఆ యొక్క సిలువ కర్రను మేము మోయాలంటారా అంటే కాదు. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. లూకాసు సువార్త 9వ అధ్యాయము, లూకాసు సువార్త 9వ అధ్యాయము 23వ వచనంలో, మరియు ఆయన అందరితో ఇట్లనను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. ఆయన వాక్యాన్ని, ఆయన ప్రార్థనని, ఆయన యొక్క స్తుతి జీవితాన్ని మనము ఎత్తుకొని ఎలా ఎప్పుడంట అనుదినము, ప్రతిరోజు, ఒక్కరోజు అని కాదు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము, ఒక్కరోజుని చెప్పలే, ఇవాళ రేపని ఎల్లుండని చెప్పలే, వీక్లీ వన్స్ అని చెప్పలే, మంత్లీ వన్స్ అని చెప్పలే, ఇయర్లీ వన్స్ అని కూడా చెప్పలే, ప్రతి దినము. యాక్చువల్గా మనం కీర్తనల గ్రంథం 2వ అధ్యాయంలో చూసుకుంటే దీవారాత్రం అని అక్కడ రాస్తుంది. ఎవరైతే దీవారాత్రము ఆయన వాక్యాన్ని ధ్యానిస్తారో వాళ్ళు ధన్యులు అంట, డే అండ్ నైట్. సో ఇక్కడ ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపమలని చెప్తున్నాడు. ప్రతి దినం ఆయన వాక్యం, ఆయన స్తుతి, ఆయన ప్రార్థన జీవితం మనలో ఉండాల. మూడో మాటగా మనం చూసుకున్నట్లయితే సిలువను ప్రకటన చేయాలి. నేను సేవకురాలు కాదుగా సిస్టర్, నేను సువార్తికును కాదు కదా, ఇది ఎలా నాకు సాధ్యము అంటే నిజంగా మనం ఇంట్లో ఉండి కూడా ఇవాళ ఈ మధ్య కాలంలో ఎక్కువ మటుకు వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా ఫేమస్ అయిపోయింది కదా. ఎనీబడి కెన్ డూ వర్క్ ఫ్రమ్ హోమ్ కదా. నేను ఇంత సంపాదించిన అంత సంపాదించిన నో ప్రాబ్లం. కానీ ఇక్కడ మనము ఇక్కడే ఉండి కూడా మనము సువార్త చేసిన వాళ్ళకి అట్లీస్ట్ మనం ప్రార్థన చేస్తే కూడా అది దేవుని పరిచర్యనే. వీలైతే మనం సువార్త ప్రకటించాలా, లేకపోతే వెళ్తున్న వాళ్ళ గురించి మనం ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు మనల్ని మెండుగా ఆశీర్వదిస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో ఈ రీతిగా రాస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో అక్కడ క్లియర్గా రాస్తుంది ఎందుకు ఆయన ఈ లోకాన్ని మనల్ని పంపాడు అని అంటే సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. అక్కడ మాట, ఒక చక్కటి మాట రాస్తుంది, సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా. మోషేతో మాట్లాడతాడుగా దేవుడు, ప్రభా నేను మాట్లాడలేను ప్రభా, నేను మాట మాంద్యం గలవాడను అంటే, నో మోషే, డోంట్ వరీ, నేను ఉంటాను నీకు, మీ అన్న అయిన అహరోనుని నీకు తోడుగా పంపిస్తున్నాను, హీఈస్ గోయింగ్ టు టాక్. నిజంగా ఎంత విచిత్రం అంటే యెహోవా దేవుడు మోషేకి చెప్తే, మోషే అహరోన్కి చెప్తే అహరోను ఆ రకంగానే మాట్లాడడం జరిగింది. అహరోను ఒక్కసారి కూడా నేను ఎందుకు నా అన్న మాట, నేను మోషే మాట వినాలని ఏ రోజు కూడా తను అనుకోలేదు. సో ఇక్కడ మూడో మాటగా మనం చూసుకున్నట్లయితే సిలువ వేయబడిన క్రీస్తును మనము ప్రకటించాలి. విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడైన ఆయన వైపు చూస్తూ మనం నడిచినట్లయితే ఆ సిలువ శక్తి నిజంగా ఈరోజు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు మనం ధ్యానిస్తే వచ్చేది కాదు. కానీ జీవితాంతం ఆయన యొక్క ధ్యానంలో ఉన్నా కూడా ఆ యొక్క జ్ఞానం మనకు తక్కువే. మనము దాన్ని ఎంత పొందినా కూడా, అంటే ఎంత రుచి చూచినా కూడా అది తక్కువే. దేవుడు ఇంకా మనల్ని ఆ యొక్క వాక్య ధ్యానంలో ఇంకా నింపునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచి డివోషన్ ఇచ్చిన ఆంటీకి సంఘపక్షాన వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ ఆంటీ. ఈ సమయాన్ని మన పాస్టర్ గారికి అప్పచెప్తాం.
క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చక్కటి వాక్యాన్ని మనం కొద్ది నిమిషాల్లో విన్నాం. ఆమె హెడ్ మాస్టర్ కాబట్టి చాలా చక్కగా సిద్ధపడి వచ్చారు. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. ఈ సమయంలో ఒక న్యూ టాపిక్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. మనందరికీ ఎంత ప్రాముఖ్యమైందంటే హౌ టు డీల్ విత్ గ్రీఫ్. వేదనతోని, మనోవేదన, దుఃఖము, విచారము ఇవన్నీ కలిగినప్పుడు మనం వాటిని ఎలా డీల్ చేయాలి, అవి ఎందుకు వస్తున్నాయి, ఎవరు పంపుతున్నారు, వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి, ఇవి మనం బాగా అర్థం చేసుకోవాలి. జాగ్రత్తగా విందాం, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, నిత్య నివాసి మీ పాదముల కొందనాలు. వేదనలో, శోధనలో మేము ఎలా వ్యవహరించాలో మాకు నేర్పండి. మీ దాసుడను, అలుపుడను, అయోగ్యుడను మీ శిలువ చాటును మరుగుపరచండి. మీ మెలనైన స్వరం వినిపించి మహిమ పొందగలరని యేసు నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రసంగి 7వ అధ్యాయము 14వ వచనములో సుఖదుఖమునందు సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము, తాము చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు తెలుసుకొనకుండానట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు. ఇక్కడ ప్రభువు రెండిటిని జతపరిచాడు, సుఖమును దుఃఖమును. ఈ రెండిటిని ఎందుకు జతపరిచాడంటే ఇవి విడదీయరానటువంటివి. దేవుని యొక్క ఉద్దేశంలో మనం ఈ రెండిటిని భరించాలి, ఈ రెండిటిని సమానముగా భరించాలి. ఈరోజు మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే దుఃఖమును తీసేయి, వేదనను తీసేయి, ఈ బాధను తొలగించు, మాకెప్పుడు సంతోషం కావాలి, నెమ్మది కావాలి, సమాధానం కావాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ ఆ దుఃఖమును కూడా ఇచ్చింది దేవుడే. నువ్వు సంతోషాన్ని ఎంత చక్కగా అనుభవిస్తున్నావో దుఃఖాన్ని కూడా అదే మోతాదులో తీసుకోవాలి. ఎందుకంటే రెండు దేవుడిచ్చినవే. మనము ఈ దుఃఖము పైన ఎక్కువ టీచింగ్స్ లేవు, మనకు ఎక్కువ బోధించారు కూడా. కానీ బైబుల్ చాలా చక్కగా చెప్తూ ఉన్నది, ఈ రెండు గ్రీఫ్ అండ్ హ్యాపీనెస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, మన జీవితంలో ఒక భాగం అవుతున్నది. యు కాంట్ సపరేట్ దెమ్. వాటిని విడదీసి మనం ఉండలేము. మనము సుఖాన్ని అనుభవించడానికే, పంచుకోవడానికే నేర్చుకున్నాం, కానీ దుఃఖాన్ని పంచుకోవడానికే నేర్చుకోలేదు. అదే మన లోపల ఉన్న పెద్ద లోపము. 1000 మంది మన చుట్టూ ఉండొచ్చు, ఫ్యాన్స్ ఉండొచ్చు, కానీ నువ్వు దుఃఖములో ఉన్నప్పుడు నీతో కూడా ఉండేవారు కొద్దిమందే. నీతో కూడా ఉండేవారు కొద్దిమందే. ఊరంతా నీకు స్నేహితులే, బంధువులే. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా నీ ఫాలోవర్స్ చాలామంది ఉంటారు. కానీ నీకు బాధ కలిగినప్పుడు, దుఃఖము కలిగినప్పుడు, మనోవేదన కలిగినప్పుడు వచ్చేది మాత్రం కొద్దిమంది. అంటే దాని విషయంలో అక్కడ ఎడ్యుకేషన్ మనకు కావాలి. సంతోషంగా ఉన్నప్పుడు బర్త్డే పార్టీలకు ఎంతోమంది వస్తారు, అవునా? పెళ్ళిళ్ళకు, పేరెంటాలకు చెప్పకపోయినా వస్తారు. నువ్వు చెప్పాలనా మాకు అన్నట్టుగా వచ్చేస్తారు. అర్థమైందా? కానీ దుఃఖములో ఉన్నప్పుడు ఎంతమంది వస్తున్నారు? ఒక వ్యక్తి బాధలో ఉన్నాడు, మనోవేదనతో ఉన్నాడు అని అంటే వారిని ఆదరించడానికి ఎంతమంది వస్తున్నారు అనేది ఈ రోజుల్లో చాలా తక్కువ అని నేను చెప్పగలను. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, అదేమిటనంటే ఈ మనోవేదన, దుఃఖము, విచారము ఎప్పుడొస్తాయి అంటే ఏదైనా మనం కోల్పోయినప్పుడు. ఏమండి? ఏదైనా ఏదైనా వచ్చిందనుకో ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. ఇప్పుడు లాటరీ తగిలింది అనుకొని
అనుకోకుండా ఎవరో డబ్బులు ఇచ్చారనుకోండి, యూ విల్ బి వెరీ హ్యాపీ. ఎలా వస్తాయో అలా పోతాయి కూడా. వచ్చినప్పుడున్న సంతోషం పోయినప్పుడు కూడా ఉండాలి. యెహోవా ఇచ్చెను, యెహోవా. దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు డీల్ విత్ ద గ్రీఫ్, పెయిన్ అండ్ ఎనీథింగ్. మనము వచ్చినప్పుడున్న సంతోషం పోయినప్పుడు ఉండదు. బంధువులు వస్తారు, పోతారు. వచ్చినప్పుడు సంతోషమే, పోయినప్పుడు మాత్రం దుఃఖమే. ఆభరణాలు వస్తాయి, ఇండ్లు వస్తాయి, బండ్లు వస్తాయి, ఎన్నెన్నో ఆధిక్యతలు వస్తుంటాయి, అవకాశాలు వస్తుంటాయి. వచ్చినప్పుడున్న ఆనందము పోయినప్పుడు ఉండదు మనకు. అదే మనం నేర్చుకోవాలి ఈ రోజుల్లో. ఒక వస్తువు వస్తుందంటే అది ఎంతకాలం ఉంటుంది నీ దగ్గర? కొంతకాలమే. వచ్చినది ఏదైనా, మనుషులైనా, వస్తువులైనా, ఆభరణాలైనా, ఇండ్లైనా, బండ్లైనా, ఆస్తులైనా కొన్ని రోజులే ఉంటాయి, తర్వాత వెళ్ళిపోతాయి. వచ్చినప్పుడున్న సంతోషం కంటే పోయినప్పుడు వచ్చే దుఃఖము చాలా భయంకరంగా ఉంది. ఆ దుఃఖములో కూడా మనం సంతోషించడం నేర్చుకోవాలి. ఈరోజు మనం దుఃఖమును రావద్దు అని మనము అరికడుతూ ఉంటాం. అందుకనే రోమా 12:15-16 అంటాడు, సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువడి. సంతోషించే వారితో సంతోషించడం మనకు బాగా తెలుసు. వాళ్ళు నిన్ను పిలిచారు, నువ్వు వాళ్ళని పిలుస్తావు పార్టీలకు, పబ్బాలకు, పండుగలకు. కానీ దుఃఖంలో ఉన్నారు, వాళ్ళు బాధలో ఉన్నారు, బహువేదనతో, రోదనతో ఉన్నారు. మరి అలాంటి సమయంలో నీ బాధ్యత, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆదరించగలుగుతున్నావా, ఓదార్చగలుగుతున్నావా? ఈ ఏరియాలో మనం చాలా ఫెయిల్ అయిపోయినాం. చాలామంది క్రైస్తవులు ఫెయిల్ అయిపోయారు. పండుగలకైతే పరిగెత్తుతున్నాం, పార్టీలకైతే పరిగెత్తుతున్నాం. బట్ వెన్ యు ఆర్ ఇన్ గ్రీఫ్, ఓన్లీ ఫ్యూ పీపుల్, కొద్ది మంది నీ దగ్గరికి వస్తారు. అందరూ రారు. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివైన పాటలు కూడా పాడతాం మనం. యేసయ్య అయితే నేను ఎప్పుడు వదిలిపెట్టాడు, మనుషులైతే వదిలిపెడతారండి. అందుకనే గలతీ 6:2 అంటాడు, చూడండి. గలతీ 6:2, ఒకని భారములనొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమం పూర్తిగా నెరవేర్చుడి. ఒకని భారము ఒకడు ఏం చేయాలట? సంఘములో భరించాలి. నా భారమే నేను భరించలేకపోతున్నాను, ఇక నీ భారం ఏడ భరిస్తానంటే అది తప్పు. ఒకరి భారము ఒకరు. నేను నీకు సహాయం చేస్తే నువ్వు నాకు సహాయం చేస్తావు. నేను నిన్ను ఆదుకుంటే నువ్వు నన్ను ఆదుకుంటావు. సంతోషములోనే పాలు పొందడానికి ఇష్టపడ్డాం, కానీ దుఃఖమును పంచుకోవడానికి, ఏడ్చు వారితో ఏడవడానికి మనం సిద్ధంగా లేము. వాడు ఏడుస్తున్నాడు, వాని కర్మ అంటావు, దూరంగా ఉంటావు. ఏడ్చు వారితో మనం ఏడవాలి. వి షుడ్ లెర్న్ టు సఫర్ విత్ దెమ్. కానీ నిజంగా ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, ఈ ఏరియాలో మనం ఎంత మట్టుకు ఎదిగాము? వాళ్ళతో కూర్చుంటున్నామా? వాళ్ళని ఆదరిస్తున్నామా? దుఃఖపడే వారితోని, మనోవేదన చెందే వారితోని, నీ మాటల చేత, నీ రాక చేత, నీ కానుకల చేత వారిని ఆదరించగలుగుతున్నావా? వాని కర్మ అని వానికి వదిలేస్తున్నావా? ఆలోచన చేయండి. చాలామంది తమ జీవితాలలో అన్నిటికీ ముందుంటారు, కానీ ఇక్కడ మాత్రం ముందుకుంటారు. ఇదొక గొప్ప పరిచర్యగా మనం భావించాలి. ఏది దుఃఖములో ఉన్న వారిని దర్శించడము, వారితో కలిసి ఉండడము. ఆ సమయంలో నీ మద్దతు ఎక్కువ ఉండాలి. ఆ సమయంలో నీ యొక్క ప్రజెన్స్ వాళ్ళ తోడుగా ఉండాలి. ఇది ఒక గొప్ప పరిచర్య, ఒక మినిస్ట్రీ. ఇట్స్ ద గ్రేటెస్ట్ మినిస్ట్రీ అమంగ్ ఆల్ ద మినిస్ట్రీస్. ఇది దేవుని పరిచర్యగా భావించి వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళాలి. సిఎస్ లూయిస్ ఒక మాట అన్నాడు, టు లవ్ ఇట్ ఆల్ ఈజ్ టు బీ వల్నరబుల్. అంటే దాని అర్థం ఏమిటంటే, ప్రేమించాలి అని అంటే ఆ ప్రేమ ఒకరోజు తెగిపోతుందని తెలుసుకోవాలి. ఏమండి, నువ్వు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నావు అని అంటే నీకు ఇది కూడా తెలవాలి.
ఒకరోజు ఆ ప్రేమ ఏమైపోతుంది? తెగిపోతుంది. ప్రేమించినంత కాలం బాగానే ఉంటుంది, అది పోయేటప్పుడు, తెగిపోయేటప్పుడు ఎంతో గాయమును కలగజేస్తుంటుంది. ప్రేమించేటప్పుడే తెలుసుకోవాలి, ఒకరోజు ఈ బంధం పోతుంది నాది. ఏ బంధము కూడా సదాకాలము నీతో ఉండదు. అన్నదమ్ముల మధ్యలో, భార్య భర్తల మధ్యలో, అక్కచెల్లెళ్ళ మధ్యలో, బంధువుల మధ్యలో, సంఘంలో కదా స్టార్టింగ్ ఎంత మంచిగా ఉన్నామండి. అవును, స్టార్టింగే అది. ఏమండి, అది స్టార్టింగే. నిన్ను విడిచి వాళ్ళు ఉండలేరు, వాళ్ళని విడిచి నువ్వు ఉండలేవు. మీ ఇంట్లో కూర వాళ్ళ ఇంట్లో ఉంటుంది, వాళ్ళ ఇంట్లో కూర మీ ఇంట్లో ఉంటుంది. ఫోన్ల మీద ఫోన్లు, రావడాలు పోవడాలు, రాను రాను రాజుగుర్రం గాడిదైనట్టు ఏమైపోతుంది అంటే మెల్లమెల్లగా ఏమైపోతుంది? తగ్గిపోతుంటుంది ప్రియుల. అది ఎప్పటికీ ఉండదు. అయితే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, అది ఒకరోజు తెగిపోతుందన్న సంగతి కూడా నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు ఎంతో ప్రేమతో ఉంటున్నారు కొందరు. చూడండి, అబ్బాబాబా ఎక్కడికి పోయినా వాళ్ళు గ్రూప్ అన్నమాట. బంధువుల మధ్యలో కానీ, ఇండ్ల మధ్యలో కానీ, సంఘంలో కానీ వాళ్ళు కలుసుకొని ఇతరులకు ఈర్ష్య కలిగిస్తుంటారు. మేమంతా కలుసుకున్నాం చూడు, మేమంతా ఒక్కటైపోయినాం చూడు అని అనుకుంటారు. ఎన్ని రోజులు ఉంటుంది ఈ కథ నాకు తెలియదా? ఎంతమంది చూడలే నేను. ఈరోజు సంతోషంగా ఉంటావు, రేపు ఏమవుతుంది? ఎడముఖం పెడముఖం మరుతావండి. నీ హృదయం పగిలిపోతుంటుంది. ప్రేమించావు అంటే హృదయం ఇస్తున్నావు అని అర్థం. హృదయం ఇచ్చావంటే బాధపడతావని కూడా అర్థం. అర్థమైందా? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, నీ హృదయాన్ని గాయము కలగజేస్తుంటుంది. ప్రేమించి గాయపడకుండా ఉండలేము, అది సాధ్యము కాదు. ప్రేమించావంటే గాయం చేస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే ప్రేమించావంటే హృదయాన్ని పగలడానికి సిద్ధంగా ఉన్నది అని అర్థం. నువ్వు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నావంటే ఒకరోజు నీ హార్ట్ ఏమైపోతుంది? బ్రేకప్ అయిపోతుంది. నువ్వు ఎన్ని మేకప్లు చేసినా దానికి సెట్ కాదుగా. ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నావంటే బ్రేకప్ కూడా ఉన్నది. ఆ రోజు కూడా ఇప్పుడు ప్రేమించినప్పుడు ఎంత సుఖపడుతున్నావో, ప్రేమించినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నావో, వన్ డే ఇట్ విల్ బి బ్రేక్ డౌన్. ఆ రోజు కూడా దాన్ని అదే స్ఫూర్తితో మనం తీసుకోవాలి. డేవిడ్ క్యాస్లర్ ఒక మాట అంటాడు, ఇఫ్ ద లవ్ ఈజ్ రియల్, గ్రీఫ్ ఈజ్ ఆల్సో రియల్. ప్రేమ నిజమైందేనంటే ఎడబాటు కూడా నిజమే. ఆ యొక్క ఎడబాటు, ఆ పెయిన్, ఆ బాధ, ఆ గ్రీఫ్ షోస్ దట్ హౌ మచ్ యు లవ్ దట్ పర్సన్. ఈరోజు వారు నీతో మాట్లాడతలేరు, నీతో కలవట్లేదు, నీతో ముచ్చటించట్లేదని నువ్వు నీ బాధ, ఆ గ్రీఫ్ ఏం తెలియజేస్తుందంటే హౌ ఇంపార్టెంట్ ఈజ్ దట్ పర్సన్ టు యూ. అంటే నువ్వు ఎంత ప్రేమించినావో ఆ యొక్క వేదన బయట పెడుతూ ఉంటుంది. ఆ పర్సన్ నీకు ఎంత ఇంపార్టెంటో ఆ గ్రీఫ్, ఆ బాధ, వేదన, మనోవేదన అది చూపుతూ ఉంటుంది. ఈరోజు ప్రేమించుతున్న నీవు ఒకరోజు విడిచిపెట్టాల్సి వస్తుందన్న సంగతి మర్చిపోవద్దు. బ్రతికి ఉన్నప్పుడు కుటుంబంతో సమయం ఎక్కువ గడపరు. ఊర్ల పంటి తిరుగుతారు, ఊర్లలో ఎక్కువ సమయం గడుపుతారు, అందరితో మాట్లాడతారు, జాబ్లో అందరితో మాట్లాడతారు, స్కూల్లో కాలేజెస్లో అందరితో మాట్లాడతారు, వర్క్ ప్లేస్లో అందరితో మాట్లాడతారు. ఇంటికి రాగానే మొగదయం పట్టినట్టు ఎవరితో మాట్లాడారు. ఒకరోజు వస్తుంది, నీవు ఎవరినైతే ప్రేమిస్తున్నావో వారు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అప్పుడు నీకేమనిపిస్తుందంటే నేను మాట్లాడేది కొంచెమైన సమయం వారితో గడిపేది చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనము లేదు. అన్ని మంచుకున్నప్పుడే అందరితో కలిసి ఉండడం నేర్చుకోవాలి. ఒక వ్యక్తిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు, ద మోర్ యు లవ్, తెలుసుకో ప్రియ దేవుని బిడ్డ, ఒకరోజు ఆ ప్రేమ నిన్ను గాయం చేస్తుంది. నీ సోదరుని ఎక్కువ ప్రేమించావేమో, ప్రియుడు ప్రియురాల్ని ప్రేమిస్తున్నారేమో, అన్నజెల్లెల మధ్యలో ప్రేమ, అక్కజెల్లెల మధ్యలో ప్రేమ. ఈరోజు ఇంత ప్రేమ ఉన్నది, ఈ ప్రేమ సదాకాలము ఉండదు. 101% ఇట్ ఈస్ షూర్. ఒకరోజు వస్తుంది మీ ఇద్దరు బద్ధ శత్రువులు అయిపోతారు.
ఎంతో గాయం కలుగుతుంటుంది. అప్పుడు నువ్వు అనుకుంటావు, నేను ఎంతో చేశాను కదా, అప్పుడు ప్రయోజనం లేదు. ఈరోజు ప్రియులారా, ఎందుకు ఈ బాధ కలుగుతుంది అని అంటే, ప్రేమించినందుక అంటే ప్రేమించకుండా ఉండలేము, బాధపడకుండా కూడా ఉండలేము. ఎందుకంటే సుఖ దుఃఖములను దేవుడు ఏం చేశాడు? జతపరిచాడు. దేవుడు దాన్ని సపరేట్ చేయలేదు, దేవుడు దాన్ని వేరుగా పెట్టలేదు. కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనోవేదనలో ఏమేమి ఉంటాయి, ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే, నెంబర్ 1 మనం చూసినట్లయితే ఎవ్రీ వన్స్ గ్రీఫ్ ఇస్ డిఫరెంట్. ప్రతి ఒక్కరి మనోవేదన వారికి మాత్రమే ఉంటుంది. నీకున్న వేదన ఇంకొకరికి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, 7 బిలియన్ల ప్రజలు ఉన్నారు మన దేశంలో. ప్రతి ఒక్కరికి ఏలుముద్ర వేరువేరే ఉంటుంది. 7 బిలియన్ల ప్రజల మధ్యలో కూడా నీదొక ప్రత్యేకమైనది. నీ వేదన కూడా అలాంటిదే. నీకున్న వేదన నాకుండదు, నాకున్న వేదన నీకుండదు. ఎవరిది వారికే. ఇట్ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఇట్ వోంట్ బి ద సేమ్. అందరికీ ఒక్కలాగుండదు. నీ వేదన ఒకది, వాళ్ళ వేదన ఇంకొకలాగుంటుంది. అందుకనే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, నాకున్న వేదన నీకుండదు, నీకున్న వేదన నాకుండదు. రెండవదిగా మనం ఇన్ఎవిటబుల్ అంటే తప్పించుకోలేము. వీ హ్యావ్ టు సఫర్. అందరికీ వేదన వస్తుంది. అయితే దానిని ఎలా ఎదుర్కోవాలన్నదే ఈరోజు మనం నేర్చుకోవాలి. ఇంకా దానికి వేరే ఛాన్స్ లేదు. ఇన్ఎవిటబుల్ అంతే. నువ్వు కంపల్సరిగా నువ్వు దాన్ని భరించాల్సిందే. వేదనను వదిలిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. వేదనను వదిలించే అవకాశమే లేదు. నిరుత్సాహపడకుండా ఎక్కడికి వెళ్ళలేవు. యూ కాంట్ అవాయిడ్ దిస్ గ్రీఫ్, బట్ యూ కెన్ మేక్ షూర్ దట్ గ్రీఫ్ విల్ నాట్ లీడ్ యూ టు డిస్పైర్ ఆర్ డెస్పరేట్. నీకున్న మనోవేదన నిన్నెక్కడికి తీసుకొని రావద్దు. మనోవేదనకు, కృంగుదలకు తీసుకొని వెళ్ళకూడదు. అందరికీ మనోవేదన ఉంటుంది. ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ ఫర్ ఎవ్రీ వన్, బట్ దట్ గ్రీఫ్ షుడ్ నాట్ లీడ్ యూ టు డిస్పైర్. అందుకనే కీర్తనకాడు అంటాడు, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు. 42వ కీర్తన 5వ వచనం అంటాడు, నీ వేళ కృంగి ఉన్నావు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడని చదవండి. నా ప్రాణమా, నేను చెప్పిందే మీరు చెప్తుండ్రు. నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణక. నీ వేళ కృంగి ఉన్నావు. తన మనసుతో మాట్లాడుతున్నాడు. నువ్వెందుకు కృంగిపోయినావు? కృంగుదలకు కారణమేంటి? ఒకప్పుడు సంతోషించాడు కదా పిల్ల పాపలతో. ఈరోజు వాళ్ళందరూ ఎదురు తిరిగేసరికి, ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళేసరికి తన హృదయంలో ఏమొచ్చేసింది? కృంగుదల. శ్రమ తప్పదు, వేదన తప్పదు. కానీ ఆ వేదన నేను ఎక్కడికి తీసుకురావద్దంటే కృంగుదలకు తీసుకురాకూడదు. కృంగిపోవద్దు. మనం ఎట్లా డీల్ చేయాలనంటే, తప్పదు నాకు, ఈ బాధను నేను అనుభవించాల్సింది. శిలువలో ఒక దొంగ అంటాడు, ఇది మాకు సమంజసమే అంటాడు. ఇది మాకు సమంజసమే, ఇది నాకు కావాల్సిందే. నిన్ను ప్రేమించినందుకు నాకు ఈ శిక్ష కావాల్సిందే. నీ దగ్గర ఉన్నందుకు నాకు ఇది కావాల్సిందే. అంతేగాని కృంగిపోవద్దు. మనం కృంగిపోయినావా లొంగిపోతావు, లొంగిపోయావా వంగిపోతావు, అపవాది తొత్తు అయిపోతావు. నువ్వు కృంగిపోకుండా నీ జీవితంలో ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి. సరే, ఎవరు కృంగిపోతారు ఎక్కువ? ఎవరు లొంగిపోతారు ఎక్కువ? సున్నితమైన మనస్సు కలిగిన వారు, జాలి గల మనస్సు కలిగిన వారు, ఇతరుల భారం ఎక్కువగా భరించేవారు, ఇంకొక రీతిగా చెప్పాలంటే మంచి మనసు కలిగిన వారు, సహాయకరులు, సహాయం చేసేవారు తొందరగా ఏమవుతారు? బాధపడతారు, వేదనలోనికి వెళ్తారు. ఎందుకంటే అందరి భారాలు వాళ్ళ మీద వేసుకుంటారు కదా. ఎవరికేమైనా వీళ్ళు నొచ్చుకుంటారు.
వాళ్ళు బాధపడ్డా వీళ్ళు ముందు బాధపడతారు. వీళ్ళారా, అందుకనే ఒక కవి ఏమంటాడంటే, మనసున్న మనిషికి సుఖము లేదు అంతే. ఏం లేదు, నీకు మంచి మనసు ఉందంటే ఇక నీకు సుఖం ఉండదు. మంచి మనసు ఉండాలి, అది మంచిది. కానీ మంచి మనసులకు ఏముంటుందట, ఏముండదు, అన్ని శ్రమలే. అందరినీ మీదేసుకుంటావు కాబట్టి అన్ని శ్రమలే, అన్ని ఇబ్బందులే, అన్ని కష్టాలే. నీ మంచి మనసుకు అందరూ నిన్ను బాధ పెడుతూనే ఉంటారు. కానీ ఆ బాధ నేను డిప్రెషన్లోనికి తీసుకొని వెళ్ళకూడదు, కృంగుదలలోనికి తీసుకొని అయ్యో వాళ్ళు నాకు ఇంత మోసం చేశారు అని డిప్రెషన్లోనికి వెళ్ళకూడదు, కృంగుదలలోనికి వెళ్ళకూడదు. దేవునికి అప్పగించాలి, దేవుని గణపరచాలి. నా ప్రాణమాని వేళ కృంగి ఉన్నావు అంటూ చదవండమ్మా మళ్ళీ. నాలో నీవేళ తొందరపడుతున్నావు. ఎక్కడ ఉండాలి? దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. ఇన్ మోస్ట్లీ సర్వీస్ ఇండస్ట్రీ అంటారు. డాక్టర్స్లో కానీ, పాస్టర్స్లో కానీ, సోషల్ వర్కర్స్లో కానీ, మెడికల్ ఫీల్డ్లో కానీ, కౌన్సిలర్స్, వీళ్ళందరూ ప్రజల సమస్యలతో డీల్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమైనా కూడా మొట్టమొదట బాధపడేది వీళ్ళే. వీళ్ళకి మంచి మనసు ఉంటుంది, ఆ మంచి మనసుతో ఎప్పుడు గాయపరుస్తుంటారు. గాయము చేస్తాడు, గాయము వస్తుంది, కానీ ఆ గాయము నిన్ను డిప్రెషన్లోనికి తీసుకొని వెళ్ళకూడదు, మహా కృంగుదలలోనికి తీసుకొని వెళ్ళకూడదు. దేవునికి అప్పగించాలి. దేవుడు చూసుకుంటాడు, దేవుడు కార్యం చేస్తాడని దేవుని పైన నమ్మకం ఉంచి ముందుకు సాగి వెళ్ళాలి. అప్పుడే నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. కరోనా కాలంలో చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు కదా. ఆక్సిజన్లు పెట్టడం, హాస్పిటల్ తీసుకోవడం, మీ హాస్పిటల్ తీసుకోవడం, ఇక్కడ పోవడం, అక్కడ పోవడం, ఎన్నో చేస్తుంది, కానీ బ్రతకపాయ. ఈరోజు మన జీవితంలో కూడా ప్రియులారా, బ్రతకలేదు అని డిప్రెషన్లోనికి వెళ్ళడం కంటే నేను చేయాల్సిన ప్రయత్నం నేను చేశాను, ఆ తర్వాత దేవుని చిత్తం. అర్థమైందా? అట్లుండాలి అంతే. కానీ నేను అసలు ఆ హాస్పిటల్ తీసుకోపోయింటే బతుకునేటోడు అని బతుకంతా అట్నే అనుకుంటూ కూర్చుంటే నీ అంత అవివేకి ఇంకొకరు లేడు, వెర్రివాడు ఇంకొకరు లేడు. యూ డిడ్ వాట్ ఆల్ యూ హ్యావ్ టు డూ, బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే అన్ప్రిడిక్టబుల్. గ్రీఫ్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్. అంటే ఇది కాగానే ఇది అవుతుంది, ఇది కాగానే ఇది అవుతుంది. ఇప్పుడు డయాబెటీస్లో ఉన్నదండి, షుగర్ 100 దాటిందనుకో ఇట్లుంటావు, 150 దాటిందనుకో ఇట్లుంటుంది, 200 దాటిందనుకో ఇలా ఉంటుంది, 250 దాటిందనుకో కాళ్ళు మంటలు లేస్తాయి, బొబ్బలు లేస్తాయి, రకరకాలు. నేను డయాబెటిక్ కాబట్టి, మాది హై డయాబెటిక్ ఉంటుంది కాబట్టి అన్నీ చెప్పగలను. షుగర్ ఎప్పుడెప్పుడు ఏమవుతుంది, కళ్ళు ఎప్పుడు తిరుగుతాయి, హైపోగ్లాక్స్ ఎప్పుడు అవుతుంది, ఏమవుతుంది అన్నీ స్టెప్ బై స్టెప్. బట్ చాలామంది మహా మేధావులు, ఫిలాసఫర్స్ గ్రీఫ్లో కొన్ని స్టేజెస్ తీసుకొని వచ్చారు. కానీ ఫైనల్గా వాళ్ళు ఏమన్నారంటే గ్రీఫ్ హ్యాస్ నో స్టేజెస్. ఏం లేదంటండి, ఒక సీక్వెన్స్ అనేది గ్రీఫ్లో లేదు. ఎందుకు లేదు అని అంటే, మొన్న ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు రోలర్ కాస్టర్ అనేది ఒకటి చూసాం మనం. ఎంతమంది చూశారు? వెరీ గుడ్, రైట్. అదేం చేస్తుంది, మనిషిని ఒక్కసారిగా పైకి తీసుకెళ్తుంది, మళ్ళీ పైనుండి ఒక్కసారి. యవనస్తులకు ఎట్లుంటుంది అంటే ఆహ్లాదకరంగా ఉంటుంది. పైకి పోవడం పోనొస్తారు, కిందికి వస్తుంటే అని నాలాంటి గుండె నొప్పి ఉన్నాడు అయితే పైనే పోతాడు. గ్రీఫ్ కూడా అలాంటిదే. ఒక్కసారి పైకి 2 రోజులు బాగుంటావు, 3వ రోజు మళ్ళీ ముడుచుకోపంటావు. కొందరు చూడండి, నిన్నటిదాకా బాగానే ఉన్నావు కదరా, మళ్ళీ ఏమైంది మొక్కం మార్చినావు అంటావు. అవునా? అవును, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. వచ్చినప్పుడు నీ మొక్క కౌలికలు మారిపోతాయి. ఈరోజు బాగున్నావు, రేపు బాగున్నావు, ఎల్లుండి బాగున్నావు, 2 రోజులు బాగున్నావు, 3వ రోజు మళ్ళీ ఏదో జ్ఞాపకం వస్తుంది. ఆ వేదన నువ్వు కృంగది పైకి తీసుకొని వెళ్తుంది, మళ్ళా కిందికి తీసుకొని వెళ్తుంటుంది. అందుకనే ఈరోజు మన జీవితంలో నువ్వు పైకి పోయినా కిందికి పోయినా, అప్స్ అండ్ డౌన్స్ ఎన్నైనా కూడా నువ్వు మాత్రము డిప్రెషన్లోనికి వెళ్ళకూడదు. దేవునికి అప్పగించాలి, దేవుడు చూసుకుంటాడు. బెలిగ్రామ్ గారు ఏమన్నాడంటే, ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమలకు 5 minutes టైం ఇస్తాను నేను.
ఆ తర్వాత మరలా దేవునితోనే నేను కలిసి ఉంటాను. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో అది జ్ఞాపకం చేసుకోవాలి. గ్రీఫ్ టేక్స్ టైం. 4వది, గ్రీఫ్ టేక్స్ టైం. ఇప్పుడు ఎముక ఇరిగింది, ఎయిర్ లైన్ ఫ్రాక్చర్ అయింది. అది బాగుపడాలంటే ఏం చేస్తాడు డాక్టర్? కదలకుండా పట్టేస్తాడు. నువ్వు కదలకుండా ఉంటే కొద్ది రోజుల్లో సెట్ అయిపోతుంది. నువ్వు యాక్షన్ చేసుకుంటా, కదులుకుంటా, అక్కడిక్కడ వేసుకుంటా నువ్వు అటు ఇటు తిరిగినావు అనుకో, ఏమవుతుంది? లైఫ్ లాంగ్ బాధపడతావు. నువ్వు నీకు హీల్ అవుతుంది, కానీ లైఫ్ లాంగ్ స్థిరంగా కాలు వేయలేవు, నువ్వు ఎక్కలేవు, దిగలేవు, రన్నింగ్ చేయలేవు, ఏం చేయలేవు. అది మంచిగా ఉండాలంటే యూ హ్యావ్ టు గివ్ రెస్ట్. ఈరోజు ఏమైతే చిన్న సమస్య, అది ఏం కాదులే అనుకుంటే అదే పెద్ద ప్రమాదం. ఈరోజు మనకు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు ఒక సమయం ఉన్నది. ప్రతిదానికి సమయం, ఏడవడానికి, నవ్వడానికే. అర్థమైందా? సమయం కలదు, ఆ సమయం తీసుకుంటుంది. ఆ సమయం వరకు దేవునికి అప్పగించుకొని మనం కూర్చోవాలి. తొందరపడి అటు ఇటు ఉరుకోద్దు. తొందరపడి ఇది ఇప్పుడే అయిపోవాలంటే కాదు. అది ఇట్ విల్ టేక్ టైం. ఆ సమస్య నుండి బయటికి రావాలంటే ఇట్ విల్ టేక్ టైం. ఆ టైం దానికి ఇవ్వాలి. నువ్వు ఇచ్చినా ఇవ్వకుండా తీసుకుంటుంది అంతే. ప్రతి సమస్యకు ఒక టైం ఉన్నది. ఆ టైం పడుతుంది. ఆ టైం వరకు మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు వెయిట్. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్దాం, త్వరగా నేను చెప్పి ముగిచ్చేస్తా. హౌ టు నో దట్ యు ఆర్ ఇన్ గ్రీఫ్. నువ్వు వేదనలో, శోధనలో, ఇబ్బందులలో ఉన్నావని నీకు ఎలా అర్థమవుతుంది? ఇందులో సామెతున్నది, ఊపర్ షేర్వాణి అందరు నవ్వుతూనే ఉన్నాడు, ఈయనకు శ్రమ లేదా, దుఃఖం లేదా? ఈయనకు దుఃఖం ఉన్నది అని ఎలా తెలుసుకోవాలి? ఇది సైకాలజీ సబ్జెక్ట్. ఇది సైకాలజీ మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అప్పుడప్పుడు చదవండి కొన్ని. నంబర్ 1 పాయింట్, మనకు టైం లేదు ఇంతగా ఆలోచన చేయడానికి. షాక్ అండ్ డిస్బిలీఫ్. ఒక మనిషి గ్రీఫ్లో, పెయిన్లో, మనోవేదనతో ఉన్నాడు, కానీ పైకి మాత్రం నవ్వుతున్నాడు, నటిస్తున్నాడు. కానీ ఆయన దుఃఖంలో ఉన్నాడని ఎలా తెలుస్తుందనంటే షాకింగ్ న్యూస్. అరే నిన్ను చూశాను నేను, ఐ కాంట్ బిలీవ్ ఇట్. యేసుప్రభు తిరిగి వచ్చాడంటే తోమ అంటున్నాడు, ఆయన చేతుల్లో వేలు పెడితేనే కానీ నేను చూస్తాను, నమ్ముతాను, లేకపోతే నేను నమ్మను. ఇట్స్ ఎ షాకింగ్. వాళ్ళకు షాక్ అయిపోతుంటారు అన్నమాట. వాళ్ళు ఎన్నో విషయాల్లో ఈరోజు చాలా షాక్ అయిపోతున్నారు. యోబు 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యోబు తన పిల్లల విషయంలో షాకింగ్ న్యూస్ విన్నాడండి. ఏం న్యూస్ అది? ఒక్కడ చచ్చిపోయినట్టు ఏమో అనుకోవచ్చు. 10 మంది పిల్లలు ఒక్కసారి కొట్టుకుపోయినరు. ఆస్తిపాస్తులన్నీ ఒక్కటిసారి వెళ్ళినట్టే అది ఎలా ఉంటుంది? పెద్ద షాక్ అది. వెంటనే బట్టలు చింపుకొని ఏం చేసిండు? బూడిదలో పండుకొని ఏడవడం ప్రారంభించేశాడు. ఇట్ వాజ్ ఎ షాక్. దట్ షాక్ షోస్ దట్ ఈజ్ ఇన్ గ్రీఫ్. విభ్రాంతి నొందుతావు, ఆశ్చర్యపోతావు. ఇట్లెట్లా అయింది? హౌ ఇట్ హ్యాపెండ్? ఆ షాక్ను చూసి మనం చెప్పొచ్చు, హీ ఈజ్ ఇన్ గ్రేట్ గ్రీఫ్. 2వది సాడ్నెస్, విచారము, నిరుత్సాహం. నెహెమ్యా యెరూషలేము గురించి విన్నప్పుడు ఆయన బయటికి కనబడుతున్నాడు, కానీ లోపల ఏమున్నది? సాడ్నెస్, నిరుత్సాహము. ఒక వ్యక్తి గ్రీఫ్లో ఉన్నాడనంటే ఆ నిరుత్సాహము ఎలా ఉంటుందనంటే, రాజు దగ్గర ఉన్నవాడు ఎప్పుడు ముఖం మార్చుకొని ఉండకూడదు. ఏం చేస్తాడు రాజు? శిరచ్ఛేదం చేసేస్తాడు, తొలగించేస్తాడు. రాజు దగ్గర ఉన్నవాడు ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. రాజు దగ్గరకు వచ్చిండు, నిలబడ్డాడు, ఎటెటో చూస్తున్నాడు, దిక్కు బిత్తర చూపులు చూస్తున్నాడు. ఏం నెహెమ్యా అటు ఇటు కనబడుతున్నావు, నిన్నట్లాగా సంతోషంగా లేవు, వాట్ ఈజ్ హ్యాపెనింగ్? కన్నుల నుండి పట నీళ్లు కారిపోతున్నాయి. అయ్యా, నా జనులంతా నాశనమైపోతున్నారు, యెరూషలేము గుమ్మములు కాలిపోయినాయి. అసలు కాల్చుమని తాకీదులు పంపించిందే ఈ రాజు. ఈ రాజు ముందే మొర్ర పెడుతున్నాడు. ప్రియులారా, నీకున్న బాధ నువ్వు వ్యక్తపరుస్తుంటావు. నువ్వు ఎంత దాన్ని ఆపాలన్నా ఆపలేవు. సాడ్నెస్ అది నీ ముఖంలో కనబడుతుంటుంది, నీ ముఖ వర్చస్సులో నీకు కనబడుతుంది. దాన్ని బట్టి తెలుసుకోవచ్చు ఈ వ్యక్తి ఏంది, దేంట్లో ఉన్నాడు? మనోవేదనలో ఉన్నాడు. 3వది గిల్ట్, అపరాధ భావన. ఏమండి అపరాధ భావన ఏంటి? అపరాధ భావన అంటే ఏంటండి? చెప్పండి. మీకు ఒకటి అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇంకేమైనా చేసి ఉంటే బాగుండేదేమో.
బతికేటోడేమో. ఏమండి, ఇంకో హాస్పిటల్ తీసుకుపోతే బతికేటోడేమో, ఈడికి తీసుకుపోతే బతికెట్టాడేమో, ఆడికి తీసుకుపోతే బతికెట్టాడేమో, ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకుపోతే బతికెట్టాడేమో. మనము నేను అది చేయలేకపోయానే, ఈ ఇంజక్షన్ ఇస్తే బాగుండేదేమో, ఈ ట్యాబ్లెట్ ఇస్తే బాగుండేదేమో, ఆ టైంకి నేను ఆడు ఉండుంటే బాగుండేదేమో. అపరాధ భావం, గిల్ట్. ఆ గిల్ట్ని బట్టి తెలుసుకోవచ్చు అతడు దేంట్లో ఉన్నాడు, వేదనలో, గ్రీఫ్లో ఉన్నాడని. డు నాట్ ఎంటర్టైన్ ఇట్. ఏది నేను ఉంటే అలా జరిగేది కాదు. నో, డోంట్ డూ దాట్. జరగవలసిందే నువ్వు ఉన్నా లేకున్నా జరగాల్సింది జరుగుతుంది. పోయేటోడు పోతాడు, ఉండేటోడు ఉంటాడు, అయ్యేది అవుతుంది, కానేది కాదు. నువ్వు ఉన్నంత మాత్రాన నువ్వు పెద్ద తోపు కాదు, నువ్వు ఉండి ఆపేది లేదు, చేసేది లేదు. కానీ నువ్వు అనుకుంటావు నేను ఉండుంటే ఏదో అయ్యేది, ఏం కాదాడ. అప్పుడప్పుడు అంటుంటారు ఆయన ఉండుంటేనా ఎంత బాగా, ఆయన పోతేనే మంచుకుంటాడు, ఆయన ఉంటే కాదాడ. అర్థమైందా? ఈ రోజుల్లో మనం అది జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయంలో దావీదు అబ్షాలోము కొరకు ఎంతో ప్రార్థన చేస్తాడు. ప్రభువా వాడిని రక్షించు, యుద్ధానికి వెళ్ళాడు, వాని ప్రాణాన్ని రక్షించు అని ప్రార్థన చేశాడు. కానీ ప్రార్థన ఏమైంది, విఫలమైపోయింది. అబ్షాలోము చనిపోయాడు. ఎల్లుగెత్తి ఏడ్చాడండి. ఎవరు? ఒక రాజు అలా ఏడవడానికి వీల్లేదు. హీఈస్ ఎ కింగ్. హౌ కెన్ హీ క్రై లైక్ దట్, లైక్ ఎ మ్యాడ్ పర్సన్? పిచ్చిగా ఏడ్చేశాడండి. ప్రజలంతా విని ఆశ్చర్య, ఏంటండి రాజు అట్లా ఏడుస్తున్నాడు, ఇక రాజు ఏడిస్తే రాజ్యాన్ని పరిస్థితి ఏంటి? డోంట్ డూ దట్. అలా చేయకండి. నిబ్బరము కలిగి ఉండడం నేర్చుకోండి. నిబ్బరం కలిగి ఉండడం నేర్చుకోవాలి. అంతేగాని నేను ఉండుంటే ఆ పని ఎప్పుడుండాలి, బ్రతుకున్నప్పుడు బాగు చేయడానికే ప్రయత్నం చేయాలి. బ్రతుకున్నప్పుడు బాగు చేయలేదు కానీ సచ్చినాక ఏడిస్తే ఏం లాభం? ఏం లేదు. 4వది యాంగర్. ఊరికనే కోపడుతుంటారు, చీటికి మాటికి కోపడుతుంటారు, ప్రతిదానికి కోపడుతుంటారండి. యోనా కోపడ్డాడు. ఎవరి మీద? దీనిపై పట్టణస్థుల మీద, దేవుని మీదనే. ఇది నీకు న్యాయం అంటే న్యాయమే అంటాడు ఆయన. యోనా 4:9 అంటాడు ఏంటి, అప్పుడు దేవుడు ఈ స్వర చెట్టుని గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడగగా, యోనా ప్రాణము పోవునంతగా కోపించడం న్యాయమే అనేను. అంటే నా ప్రాణము పోయినంత కోపం అని అంటున్నాడు. దేవునితోనే అంత భయంకరంగా మాట్లాడుతున్నాడు. ఏమున్నది ఆయన లోపట? మనోవేదన ఉన్నది. ఈ మనోవేదన కొన్నిసార్లు తల్లులు డేక్షలు ఎత్తేస్తుంటారు, పోసెక్కు వేస్తుంటారు. వాళ్ళ మీద కోపం, వీళ్ళ మీద కోపం, అత్త మీద కోపం, దుత్త మీద తీసినట్టు ప్రతి చిన్నదానికి కోపడుతుంటారు. మాటకు కోపం పెంచుకుంటారు. ఎందుకు? ఏమున్నది వాళ్ళ లోపట? మనోవేదన ఉన్నది. 5వది బ్లేమింగ్ అదర్స్. ఏమిటండి? బ్లేమింగ్ అదర్స్. ఆ అంబులెన్స్ టైంకి వచ్చి ఉంటే బతికేటోడు, అంబులెన్స్ లేట్ అయింది. ఏమండి, ఇప్పుడు అంబులెన్స్ బ్లేమ్ అయిపోయింది. ఆడ డాక్టర్ టైంకి వచ్చుంటే బాగుండేది, ఆ మెడిసిన్ టైంకి ఇచ్చుంటే బాగుండేది. డాక్టర్ ఆలస్యం చేసిండు, మిస్ట్రీట్ చేసిండు. అబ్బాబ్బాబ్బా, నేనే కారణం సావడానికి అని అంటవా? ఈ అన్యాయం జరగడానికి కారణం నేనే అంటవా? అనవు. నువ్వు నీ బతుకంతా ఇతరుల మీద నిందలు మోపి తిరగడమే. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, హీ ఆర్ షీ ఈజ్ ఇన్ గ్రీఫ్. వారు మనోవేదనతో ఉన్నారు. మరియా మార్తను చూడండి. ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల అలా జరిగేది కాదు అన్నది. అంటే దాని అర్థం ఏంటిది? ఇండైరెక్ట్గా ప్రభుని ఏం చేస్తున్నారు వాళ్ళు? బోత్ ఆర్ బ్లేమింగ్. నువ్వు ఇక్కడ ఉండుంటే చచ్చినోడు కాదు ప్రభువా. ప్రియులారా, చావు అనేది చెప్పి రాదు. నువ్వు ఉన్నది వస్తాడు, లేకున్నది వస్తాడు. ఆ టైం అయిపోయింది అంతే. అద్దం గ్లాస్ పగిలిపోయిందంటే నేను ఆడ పెట్టకపోతే పగిలేది అని బాధపడతా ఉన్నావు. నో, పగలే సమయం వచ్చింది, పగిలిపోయింది. యాక్సిడెంట్ అయ్యే సమయం అయింది, యాక్సిడెంట్ అయింది, పోయింది. అంతేగాని దానికి నువ్వు ఏదో బ్లేమ్ చేసి ఇతరులను, అంటే మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి ఇవన్నీ. ఎవరైనా ఇతరులను ఊకే బదనాం చేస్తున్నారంటే వాళ్ళు ఎందులో ఉన్నారు? డీప్ డిప్రెషన్లో ఉన్నారు, గ్రీఫ్లో ఉన్నారు, వేదనతో ఉన్నారు, మనోవేదనతో ఉన్నారు. అందుకనే వాళ్ళు ఏదో తప్పించుకోవడానికే, నెమ్మది పొందడానికే వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు మోపుతూ ఉంటారు. 6వది భయం. యెహోషువ మోషేతోనే ఉన్నాడు. మోషే చనిపోయేంత వరకు యెహోషువ మోషేతో ఉన్నాడు. ఈ నెవర్ డ్రమ్డ్ అబౌట్ ఇట్.
ఆయన ఎప్పుడూ అనుకోలేదు మోషే చనిపోతాడని. బట్ వన్ ఫైన్ డే మోషే చనిపోయాడు. కానీ ఇతని నాయకునిగా ఆయన ప్లేస్లో ఇతని పెట్టారు. ఎంత భయమో తెలుసా? ఈ ప్రజలను నడిపించుట నా వల్ల కాదేమో, భయం భయం. అప్పుడు ప్రభు అంటున్నాడు, నేను మోషేకు తోడై ఉన్నట్టు నేను నీకు కూడా తోడై ఉంటా. ఫ్యూచర్ అర్థమైందా? నీ ఫ్యూచర్ నువ్వు డిజైన్ చేయలేవు. యువర్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ గాడ్స్ హ్యాండ్. అంతేగాని ఫ్యూచర్ని తలుచుకొని భయపడితే నువ్వు జీవితాన్ని కొనసాగించలేవు. ఈరోజు చాలామంది రేపటి దినమును గురించి బాధపడుతుంటారు. రేపటి కూర్చున్న చింత నా మీద పోయి అన్నాడు, నిశ్చింతగా ఉండమన్నాడు. ఈరోజు ప్రియులారా, నీ జీవితంలో ఏ రీతిగా ఉన్నావు? 6వది నిరుత్సాహం, హోప్లెస్నెస్. ఏంటండి? 7th వన్ హోప్లెస్నెస్. ఏంటట హోప్లెస్నెస్? ఎవ్వరు లేరు నాకు, నేను ఒంటరి దాన్ని, నేను ఒంటరు అని. ఒకప్పుడు అందరు ఉన్నారు, డబ్బులు ఉన్నప్పుడు ఉన్నారు, ఇప్పుడు డబ్బులు లేవు కదా, ఇప్పుడు ఎవ్వరు లేరు. నయోం అంటున్నది, నన్ను నయోమి అని పిలవకండి. ఏమని పిలవాలి మరి? మారా అని పిలవండి. దేవుడే నాకు ఈ కీడును, దేవుడు కీడు కలగజేశాడు. నువ్వు చేసుకున్నావు, నువ్వు తోడుకున్నావు, కొంత నువ్వు పోయినావు, పారిపోయినావు. ఇప్పుడు నా దగ్గరికి ఎవరు లేరు, నేను ఒంటరి దాన్ని అంటే అది నువ్వు చేసుకున్నావు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నంటే ఆ మనోవేదనలో ఉన్న వాళ్ళు ఎప్పుడు ఏమైపోతారంటే నిరీక్షణను కోల్పోతూ ఉంటారు. దే డోంట్ హ్యావ్ ఎనీ హోప్ ఎట్ ఆల్. 7వది మనం చూసినట్లయితే హోప్లెస్నెస్ అండ్ లోన్లీనెస్. ఒంటరితనం. ఏంటండి? ఒంటరితనము. నో వన్ విల్ అండర్స్టాండ్ మీ. ఎవరు నన్ను అర్థం చేసుకోరు. అందుకనే దావీదు అంటాడు 22వ కీర్తన 1వ వచనం, నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా విడిచిపెట్టివి. దేవుడు నిజంగా విడిచిపెట్టిండా? ఏమండి, విడిచిపెట్టాడా? లేదండి. యాక్చువల్లీ గాడ్ నెవర్ లెఫ్ట్ హిమ్. ఆయనతోనే ఉన్నాడు. కానీ ఇస్ ఫీలింగ్ ఏమిటనంటే నువ్వు నన్ను విడిచిపెట్టావేమో, నువ్వు నన్ను విడిచిపెట్టావు. ఇదే మాటలు యేసయ్య కూడా కల్వరి శిలువమైన పలుకుతాడు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితు అంట. నిజంగా తండ్రి విడిచిపెట్టాడా? లేదు. ఆయన ఫీలింగ్ అది. మనం కూడా అనుకుంటాము అందరూ నన్ను విడిచిపెట్టారు. నో 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 నో. అందుకనే 34వ కీర్తన 18 అంటాడు, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. ఫీలింగ్ ఈజ్ నాట్ బ్యాడ్. అందే ఆ పనికి మళ్ళీ ఫీలింగ్లు ఏం పెట్టుకోకంటారు. నో నో నో, ఫీలింగ్ ఈజ్ రియల్. ఏంటండి చెప్పండి నాతో పాటు? ఫీలింగ్ ఈజ్ రియల్, ఫీలింగ్ ఈజ్ టెంపరల్, ఇట్స్ నాట్ పర్మనెంట్. ఫీలింగ్ అనేది ఉన్నది, ఇట్స్ రియల్, బట్ ఇట్స్ నాట్ పర్మనెంట్. కొంత మటుకు ఫీలింగ్ చేసినావు సరే, అంత మటుకు బాగానే ఉన్నది, బట్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పర్మనెంట్. కొంత మటుకే అది. భావోద్రేకాలు నిజము, కానీ అవి శాశ్వతము కాదు. అందుకని అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను నడిచినను ఏ అపాయమునకు నేను భయపడు. దేవుడు నీతో ఉంటాడు, దేవుడు నీలో ఉంటాడు. ఒక వ్యక్తి మనోవేదనలో, గ్రీఫ్లో, పెయిన్లో, విచారంలో ఉన్నాడంటే ఈ కొన్ని కారణాలు ఉంటాయి. వీటిని బట్టి మనం తెలుసుకోవచ్చు సైకాలజీ. షీ ఈజ్ ఇన్ గ్రేట్ గ్రీఫ్. ఆమె మనోవేదనతో, ఆయన మనోవేదనతో ఉన్నాడని ఈ కొన్నిటిని మనం నిర్ధారణ చేసి తెలుసుకోవచ్చు. కనుక ప్రియులారా, హౌ టు డీల్ విత్ గ్రీఫ్, మనోవేదన ఎలా డీల్ చేయాలి? ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నావంటే గాయపడతావని తెలిసి ప్రేమిస్తాను అంతే. ప్రేమించినంతసేపు బాగానే ఉంటావు, చట్టపట్టాలు వేసుకొని తిరుగుతావు, సంతోషంతో పార్టీలు అంటావు, క్లబ్బులు అంటావు, అదంటావు. ఒక రోజు వస్తుంది బ్రేకప్ అంటుంది, ఆ రోజు ఏడవాల్సిందే నువ్వు. అర్థమైందా? బ్రతికున్న రోజులు అన్నదమ్ముల మధ్యలో, అక్కజెల్లెల మధ్యలో ఎంత ప్రేమ ఉంటుందండి. బట్ దిస్ ఈజ్ నాట్ పర్మనెంట్. ఏదో ఒకటి వస్తుంది, విడదీస్తుంది, పగలగొడుతుంది. దీనికి ఎట్లా రెడీ అయినావో దానికి కూడా నువ్వు రెడీగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయను కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రభువా, దయగలిగిన మా తండ్రి, మహిమ కలిగిన మా రాజా, మీ పాదములు కొందనాలు. నిబిడమైన మాకు మనోవేదనను ఏ రీతిగా డీల్ చేయాలో కొంత మేము నేర్చుకున్నాం, క్లుప్తంగా నేర్చుకున్నాం. అవును తండ్రి, ఎంతోమంది మనోవేదనతోనే ఉన్నాం. దీనికి చికిత్స లేదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కానీ
సుఖ దుఃఖములను నీవు జతపరిచినావు. మా మంచు కొరకే ఇది అనుభవించాలి, అది అనుభవించాలి, మీ సహాయంతో ముందుకు వెళ్ళాలని ఈరోజు మాతో నేర్పించినారు. మీకు వందనాలు. వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించి మహిమ పొందగలరు. యేసు నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమె. మన తండ్రి యొక్క ప్రేమైన కుమారుని యొక్క కృపైన పరిశుద్ధాత్మని కనుని సహవాసం వాక్యమును విని వాక్యానుసారముగా జీవించుటకు నిర్ణయములు తీసుకున్న ప్రతి బిడ్డకు ఆయన సన్నిధి సమాధానం నిత్యమెల్లప్పుడు సదా తోడైండును గాక. ఆమె.